మనతో మాట్లాడేందుకైతే నేషనల్ మజ్దూర్ యూనియన్కి సంబంధించిన సభ్యులు ఆర్టీసీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం అయితే వీళ్ళ సమస్యలను గాలికి వదిలేశారు. కనీసం ఈ ప్రభుత్వం అయినా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి గడిచిన 4 రోజులుగా అయితే నిరసన బాట చేపట్టారు. ప్రస్తుతం చూసుకోవచ్చు కాకినాడకి ఎదురుగా అంటే బస్టాండ్కి ఎదురుగానే వీళ్ళైతే నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. మనతో మాట్లాడేందుకు యూనియన్ సభ్యులు ఉన్నారు. వారితో అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? కారణం ఏంటి? గత ప్రభుత్వం మిమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసింది, కూటమి వస్తే మంచి జరిగిద్దని ఒక ఆశ అయితే మీలో లేకపోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది కదా. అసలు ఏంటి మీ డిమాండ్లు ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా మాకు గత వైసీపీ పరిపాలనలో వచ్చి గత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది 2020లో. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో మాకు వచ్చి అంత గతంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా రవాణా శాఖగా మారిన సందర్భంలో అంతకుముందు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చి మనకి 1/19 సర్క్యులర్ అని ఒక సర్క్యులర్ సురేంద్రబాబు గారు ఎండీగా ఉండగా, రవాణా మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉండగా, ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు 2019 సర్క్యులర్ అని ఒక యూనిఫామ్గా స్టేట్ మొత్తంగా ఏదైతే పనిష్మెంట్స్ ఉంటాయో ఆ పనిష్మెంట్స్ అన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఇవ్వాలన్న సంగతి దాంట్లో సర్క్యులర్ రూపంలో పొందుపరిచిన సంగతి. మరి దాని తర్వాత 2020లో మేము ఏదైతే విలీనం అయ్యామో గవర్నమెంట్లోకి వచ్చామో దాని తదుపరి దాన్ని తొంగలో తొక్కి గవర్నమెంట్ 7071 అని ఒక జీవో ఇచ్చింది. సర్క్యులర్ కూడా కాదు, జీవో. ఆ జీవో ఎంప్లిమెంట్ ఏంటంటే పలానా నువ్వు 200 రూపాయలు ప్రయాణికుడి దగ్గర వసూలు చేసావు, అది తప్పు అని చెప్పుద్ది. దాన్ని అమెండ్మెంట్గా గైడ్లైన్స్ తీసుకోమని 2019 సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం కూడా నిన్న కాక ఈ ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి గౌరవ ఎండీ గారి దృష్టికి మా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తీసుకెళ్లిన సందర్భంలో ఆ 7071 అన్నది జీవోది మీకు గైడ్లైన్స్ అన్నీ కూడా 2019 1/19 సర్క్యులర్ సంబంధించి గైడ్లైన్స్ తీసుకుని దాని ప్రాపర్గా ప్రిన్సిపల్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి యూనిఫామ్గా అని చెప్పేసి చెప్పిన సంగతి. దానికి సంబంధించి మొన్న ఈ మధ్యన 1/6/2025 మరి ఏదైతే ఎండీ గారు ఆదేశాలతో గౌరవ ఈడీ అడ్మినిస్ట్రేషన్ గారు క్లియర్గా డిపిటిఓ ఆల్ డిపిటిఓస్ మీటింగ్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఉత్తర్వు ఇచ్చారు. 2019 ఖచ్చితంగా ప్రతి డిపోలోని ప్రతి యూనిట్లోనే అమలు చేయాలని ఉద్దేశం. దీంతో దాన్ని కూడా తొంగలో తొక్కి మరి గతం ఏదో జరిగింది. మరి రీసెంట్గా కూడా మరి కాకినాడలో ఏలేశ్వరంలో కానీ కాకినాడలో కానీ అమలాపురంలో కానీ మరి ఇబ్బందులు ఎలాగైతే మరి ఏదైతే ఫెయిర్ కలెక్టెడ్ అని చెప్పేసి మరి ఉన్నాయి. ఫెయిర్ కలెక్టెడ్ అనేసరికి చిన్న మొత్తం పెద్ద మొత్తం చిన్న మొత్తం అన్నది కాకుండా యూనిఫామ్గా ఒకే శిక్షలు ఏమని ఒకే ఇదని చెప్పేసి 1/19 సర్క్యులర్ చెప్తుంది. అప్పటికి దానికి విరుద్ధంగా మన ఒక 20 రోజుల క్రితం జరిగిన సంఘటన, ఒక అబ్బుల్ గారు డ్రైవరు మరి కాకినాడ డిపోలో వచ్చి ఆయన్ని టిమ్ డ్రైవరు ఆయన అయితే డ్రైవర్ కండక్టర్గా విధులకు పంపారు. విధులకు పంపిన సందర్భంలో అతను 90 మంది ఉన్న బస్సులో 90 మంది ఫుల్గా ఉన్న లోడ్లో పాసింజర్లు ఉన్న టైంలో అతను ఒక టికెట్ కలెక్టెడ్ 20 రూపాయలు ఫెయిర్ కలెక్టెడ్. అంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన. అనుకోని సందర్భంలో జరిగింది కూడా దాన్ని సీరియస్గా తీసుకుని అతను కూడా సస్పెండ్ జరిగింది. మరి అదేవిధంగా ఏలేశ్వరం డిపోలో వచ్చి మరి ఏదైతే కొద్దిగా ఇబ్బందుల పరిస్థితుల్లో వన్ మ్యాన్ సర్వీస్ వెళ్ళాడు అతను. ఏలేశ్వరం నుంచి విజయవాడ వెళ్ళిన సందర్భంలో అతనికి కూడా మరి ఆ ఫెయిర్ కలెక్టెడ్ అనేది ఒక టికెట్ ఒక ఆమె ఈ ఫ్లోలో సీటు కోసం అని చెప్పేసి డబ్బులు ఈ చేతులు పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను టికెట్ కోసం రివ్యూ చేయగా అతను దొరకలేదు. అదే సందర్భంలో మళ్ళీ ఎవరో 2 వారెంట్స్ ఎక్కారట. ఆ ఒకే వారెంట్ ఉంది, అందులో 2 వారెంట్స్ కొట్టడం వల్ల కూడా మనకి ఈ జనాల యొక్క ఇది జరగలేదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నట్టుగా. ఒకవేళ దాన్ని కూడా అమలులోకి తీసుకొస్తే మీ యొక్క పనిభారం ఇంకెంత పెరగనుంది? ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఒకవేళ అది ఇమీడియట్గా అమల్లోకి వస్తే మీరు ఉన్న పళంగా పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందంటే ఏం చెప్పుకొస్తారు? ఖచ్చితంగా దీంట్లో అయితే మరి మాకు ఈ రోజుకే ఏదైతే రాష్ట్రంలో విపరీతమైన షార్ట్ ఉంది. క్రూ అంటే మన కండక్టర్ కానీ డ్రైవర్ కానీ వీళ్ళు షార్ట్ ఉంది. దగ్గర గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 7,000 చిల్లరని చెప్తుంది సంగతి. ఆ సందర్భంలో అలాగే బస్సులు కూడా ఇవన్నీ కూడా ఇంచుమించుగా మనకి చాలా ఓల్డ్ బస్, ఇంచుమించుగా కిలోమీటర్లు అంటే ఇక్కడ 12 లక్షల వరకు మన ఆర్టీసీలో
తిప్పుతూ ఉంటాం. 12 లక్షల కిలోమీటర్ అయ్యే వరకు ప్రతి బస్సుని యూజ్ చేస్తాం. ఆ 12 లక్షలు దాటి 15 లక్షలు 18 లక్షలు అయిన బస్సులు కూడా పాత ఉన్నాయి. తర్వాత కూడా సరిపడా సిబ్బంది లేరు. మరి ఆ పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం మరి ఉచిత బస్సు ప్రవేశపెట్టినప్పటికీ కూడా మరి ఇవన్నిటిని షార్ట్అవుట్ చేసుకుని ఇవన్నిటిని క్లియర్ చేసుకుని ముందుకెళ్తే మేమైతే అంకిత భావంతో ఖచ్చితంగా 100%. ఎందుకంటే స్పెసిఫిక్గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ ఏదైతే పారామీటర్స్ ఇస్తారో ఆ పారామీటర్స్లో ఒక టాప్ 10లో ఇంచుమించుగా మా ఈస్ట్ గోదావరి 6 డిపోల వరకు ఉంటాయి. ప్రతి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడు కూడా 6-7 డిపోల వరకు టాప్ 10లో ఉంటాయి. మరి అంత అంకిత భావంతో తూర్పుగోదావరి జిల్లా కార్మికుడు ఆర్టీసీ కార్మికుడు చాలా నిబద్ధతతో పనిచేస్తాడు, ఖచ్చితంగా పనిచేస్తాడు. మరి అలాంటి సందర్భంలో కూడా మరి చిన్న తప్పులు జరిగినప్పుడు చిన్న సహృదయంతో యాజమాన్యం కూడా ఫ్రీ ఫ్రిడ్జ్డ్గా మాకు ఇస్తే ఇంకా ఎక్కువ అవకాశం చేస్తే జరుగుతుంది. అలాగే మీకు చెప్పిన సంగతి 1/19 సర్క్యులర్ పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు ఇప్పుడు అమలు చేయనప్పటికీ కూడా దానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఈపీకి అంటే ఎర్నింగ్ పర్ కిలోమీటర్ కూడా తేడా వస్తుంది. అంతకుముందు బాగా మాకు ఫ్రీగా వదిలేసినప్పుడు మేము బ్రహ్మాండమైన ఎర్నింగ్స్ తెచ్చి బ్రహ్మాండమైన ఇది లాభాల బాట మంచి అభివృద్ధిలో ఉండడానికి చూపెట్టిన ప్రాపర్గా వస్తున్నాయా? జీతాలు అయితే ఇబ్బంది లేని పరిస్థితులు, జీతం వరకు ఇబ్బందులు లేవు. కానీ మరి ఫర్దర్గా మాకు రావాల్సిన ఎలవెన్సెస్ అయితే నైట్ అలవెన్సెస్ కానీ అలాగే టిమ్కి సంబంధించి మాకు ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఇవన్నీ కూడా గతం ఏదైతే 2020 విలీనమైన తర్వాత కూడా ఇవన్నీ ఆపేసిన సంగతి. మరి అవి కూడా సౌలభ్యాలు మాకు అందజేసినప్పుడు ఆర్థికంగా బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఉత్సాహంగా పనిచేయడానికి మాకు కూడా ఇది ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూటమి ప్రభుత్వంతో మరి మా అధినాయకత్వంతో చర్చలు జరుగుతుంది. త్వరలోనే కొద్ది రోజుల్లో మరి అవి కూడా మాకు ఆశావాహంగా మరి మంచి ఆర్థికంగా పరిపుష్టి అయిన అంశాలు కూడా మాకు లబ్ధి చేకూరితే ఉత్సాహంగా పనిచేయడానికి కార్మికుడికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వానికి సూటిగా అంటే సుత్తి లేకుండా 2 మొక్కల్లో మీ డిమాండ్లు ఏంటంటే చెప్పండి. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మేము ముందున్న ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ మా యొక్క ఈ నిరసనలు ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వ ఉద్యోగులుగా మేమైతే ప్రభుత్వం ఏవి ఇంప్లిమెంట్ చేయమంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చెప్పినట్టు 2 మొక్కల్లో చెప్పడానికి ఈ టెంట్ పడడానికి గల ఆవశ్యకత మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. హెడ్ ఆఫీస్ వారు సర్క్యులర్ ఇచ్చిన సర్క్యులర్ను కూడా ఇక్కడ కాకినాడ జిల్లా మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. 1/2019 సర్క్యులర్ హెడ్ ఆఫీస్ వారు ఇచ్చారు, దాన్ని ఖచ్చితంగా జిల్లాలో అమలు చేయాలి, అమలు జరగట్లేదు. ఒక ఉద్యోగి సిక్ చేస్తే ఆ సిక్ కాలానికి జీతం కూడా పూర్తిగా ఏమని హెడ్ ఆఫీస్ సర్క్యులర్ ఇస్తే ఆ సర్క్యులర్ను కూడా తొంగలో తొక్కి మాకు ఇష్టమైతే జీతం ఇస్తాం, లేకపోతే అది జెన్యూనా కాదా అని ఇక్కడ డిపో మేనేజర్లు కట్ట వాళ్ళకి జెన్యూన్ అని అనిపిస్తే మేము జీతం ఇస్తాం అని ఏ విధమైన హెడ్ ఆఫీస్ సర్క్యులర్ ఇచ్చిందో ఆ సర్క్యులర్కి విరుద్ధంగా ఇక్కడ ఈ యొక్క లోకల్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. కాబట్టి దాని కారణంగానే దీనికి ఈ యొక్క టెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేమైతే మరొకసారి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఏ పాలసీ పెట్టినా కూడా ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కాకినాడ డిపోయే కాదు జిల్లాయే కాదు ఇదైతే మా రాష్ట్ర కమిటీ అయితే చెప్పాల్సి ఉంటుంది. కానీ డిపో ప్రెసిడెంట్గా నేనైతే ఈ మా పై నాయకత్వం యొక్క ఆలోచన కూడా అదే. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మా యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇదంతా ఈ టెంట్ విషయం ఈ యొక్క ఎర్ర బ్యాడ్జీలు ఏవైతే ఉన్నాయో ఇదంతా ఇక్కడ లోకల్ మేనేజ్మెంట్ సృష్టి. దీన్ని అయితే పై హయ్యర్ మేనేజ్మెంట్ అలాగే గవర్నమెంట్ వారు కూడా కల్పించుకుని దీన్ని పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఆర్టీసీ డ్రైవర్లు అంటే రూడ్గా తోలుతారు బండి, ఎవరినైనా గుద్దేస్తారు, ప్రభుత్వం వాళ్ళని చూసుకుంటుందని ఒక నెగిటివ్ భావజాలం అయితే ఉంది. అంటే దీని మీద మీ కామెంట్ ఏంటి? అది ఎట్లా పడితే అట్లా జనాల యొక్క అపోహ అండి. చాలా నిశ్శబ్దతతో చాలా అనుకువతో కమిట్మెంట్తో అంకిత భావంతో ప్రజల యొక్క మాన ప్రాణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ అటు నుంచి వచ్చే ప్రయాణి ఇటు నుంచి వచ్చే ప్రయాణి ఎక్కించుకునే ప్రయాణి భద్రత, మా భద్రత, బస్సు భద్రత అన్నీ చూసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళి సాగుతాం తప్ప దాంట్లో అనేక మంది వ్యక్తులు మాకు వ్యతిరేకంగా మాట్లాడతారే తప్ప మేము చాలా నిశ్శబ్దతతో ప్రయాణం గమనిస్తాను. మిమ్మల్ని కొట్టిన దాఖలాలు కూడా లేకపోలేదు. అవునండి, ఒక ప్రయాణికుడికి ఒక పెద్దవాడు ఉంటారండి, వారు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ దగ్గర దింపుతాం, ఈలో కుర్రాడు వస్తాడండి,
ఆ కుర్రోడు వచ్చి హెచ్చరిక మీద దిగుతానంటాడండి. ఇప్పుడు బాబు పడిపోతావు అని ఆగమంటాం. ఆడు వేరేగా అర్థం చేసుకుని మమ్మల్ని దండన కార్యక్రమం మ్యాన్ ల్యాండింగ్ చేయడం అట్లా జరుగుతుందండి. అంతే తప్ప ఇందులో మా కండక్టర్ గారు కానీ మా డ్రైవర్లు కానీ ఎవరో కూడా వారానికి ఒక రోజైనా ఎవరికైనా ఎక్కడో దిక్కున ఈ ఇన్సిడెంట్ జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడో దిక్కున ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. వస్తున్నాయండి. ఎందుకు రోడ్డు ఎక్కారు, ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరంటే ఏం చెప్పారు? కారణం ఏంటంటే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మా విధులను మా కర్తవ్యాన్ని కూడా చాలా నిబద్ధతతో చిత్తశుద్ధితో మేము నిర్వహిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని బై మిస్టేకులు జరగడం వల్ల చిన్న చిన్న కేసులు కూడా పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్న దానికి మేము ఆ విధానాన్ని ఖండిస్తూ మేనేజ్మెంట్ యొక్క లోకల్ మేనేజ్మెంట్ యొక్క విధానాన్ని ఖండిస్తూ మా సమస్యల పరిష్కారం దిశగా మేము పోరాటం చేయడం తప్పితే వేరే గత్యంతరం లేక మేము పోరాటం చేస్తున్నాం. కానీ మాకు ఎవరి మీద ఏ విధమైన అభిప్రాయం లేదు. అలాగే ప్రభుత్వం ఏ పాలసీ తీసుకొచ్చినా సరే ఆ పాలసీకి ఆ నిబంధనకి మా కార్మికులు మేము మా యూనియన్లు మా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగం అన్నవాళ్ళు నిబద్ధతతో కష్టపడి పనిచేస్తారు తప్పితే ఏమీ వ్యతిరేకత ఉండదు. కాబట్టి మా సమస్యలను ప్రజలు సానుభూతితో అర్థం చేసుకొని మా యొక్క ఉద్యమానికి మీరు అందరూ మద్దతు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా మీకు కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఏదైతే చిల్లర కష్టాలు ఉంటాయో వాటికి ఎగ్జామ్షన్ ఇస్తూ క్యూఆర్ కోడ్ అంటే డిజిటల్ పేమెంట్స్కి అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు సర్వర్ అంతా బాగానే ఉందా, ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? అంత ఇబ్బంది లేదు, పర్వాలేదండి. చిల్లర సమస్య అయితే కొంచెం ఈజీ అనిపించిందండి, పర్వాలేదండి. ఏదంటే ఒక 10 రూపాయల టికెట్కి 100 ఇస్తా వద్దునైనా క్యూఆర్ కోడ్ ఉంది కదా కొట్టే నువ్వు డిజిటల్ పేమెంట్ చేసేయండి, చక్కగా పేమెంట్ చేస్తున్నారు. ప్రయాణికులతో ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పాసలకి క్రౌడ్కి తగినన్ని బస్సులు లేక సరిగ్గా మంచి రన్నింగ్ టైంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ దిగి వెళ్ళే టైంలో కొంచెం రద్దీ పెరిగి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి తప్పితే ఇక అయితే మిగతా ఏ ఇబ్బందులు లేవని కూడా మేము తెలియజేసుకుంటాం. తర్వాత ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిందండి. ప్రతి విలేజ్ల్లో కూడా ట్రాఫిక్ పెరగడం వల్ల ఈ బళ్ళు మీదకి వచ్చాడు ఇవన్నీ డ్రైవర్కి విపరీతమైన పని ఒత్తిడి కూడా పెరిగిందండి. ఆ పని ఒత్తిడి కూడా మేము కొంచెం తగ్గించడానికి డబుల్ డ్యూటీ విధానం కూడా తగ్గించమని చెప్తున్నాం. ఏ రోజు డ్యూటీ దిగి ఆ రోజు డ్యూటీ ఎక్కే విధానం కూడా మేము మొదటి నుంచి దాన్ని వద్దని కూడా ఖండిస్తున్నాము. దానికంటే మనిషి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ కాస్తంత రెస్ట్ తీసుకొని స్ట్రెస్ లేకపోతే మన్నాడు ప్రశాంతంగా ఉద్యోగం చేయగలడనే భావనతో మేము చెప్తున్నాం. దీని మీద మేము ಯಾವುದೇ వ్యతిరేకత ఎవరితో మేము మాట్లాడతలేదండి. కాబట్టి మా సమస్యను కూడా మేనేజ్మెంట్ సానుభూతితో పరిశీలించి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని కూడా మేము ఆశిస్తున్నామండి. అంటే నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి 3 రోజులు కంటిన్యూగా డ్రైవ్ చేశాడు, 4వ రోజు సెలవు పెట్టారు, అప్పుడు పరిస్థితి ఏంటి? 3 రోజులు డ్రైవ్ చేస్తే మనిషికి రెస్ట్ ఎక్కడ సరిపోదు చెప్పండి, నిద్ర సరిపోద్దా చెప్పండి. 4 రోజులు వచ్చేస్తారు, ఇంకొకరు పంపించుకోవాలి కానీ ఎక్కడ నడగలడండి అసలు మనిషి. అదండి మేనేజ్మెంటే చేస్తుందండి. మేనేజ్మెంట్ వేరే ఉద్యోగిని అపాయింట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే లేబర్ యాక్ట్ ప్రకారం మేము 48 గంటలు వారాన్ని పనిచేయాలండి. వారానికి 48 గంటలు దాటే మేము పనిచేస్తున్నామండి. రోజుకి 8 గంటలు, రోజుకి 8 గంటలు, 48 గంటలు దాటి ఇంకా ఓటీలని ఎదురుగా 54, 60 గంటలు, 72 గంటలు కూడా మొత్తం మనిషి స్ట్రెస్ అవుతాడు కదండి. పని ఒత్తిడి తగ్గాలని ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు అన్ని ఉద్యోగుల సంస్థలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. దాన్ని కూడా మేనేజ్మెంట్ దృష్టితో పరిశీలిస్తే వర్దిల్లాలని చెప్పడమే కానీ వర్దిల్లదు అంటారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా ఖాళీలను భర్తీ చేస్తే ఇటు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక ఉపాధి కల్పించినట్టు అవుద్ది. అలాగే మాకు కొంత పని భారం తగ్గుతుందని కూడా మేము ఆశిస్తున్నామండి.